అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సమయం సాయంత్రం 5 గంటలు. వైజాగ్ నగరానికి దూరంగా ప్రశాంతమైన కాలనీ. జయరాం ఇంట్లో గార్డెన్లో కూర్చొని ఉండగా అతని భార్య వనిత కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది. సిరి ఏం చేస్తుంది? రోహిత్ ఫోన్ చేశాడా అని అడిగాడు. సిరి, రోహిత్ వారి పిల్లలు. సిరి బీటెక్ చదువుతుంది. రోహిత్ ఎంటెక్ చేసి వైజాగ్లోనే జాబ్ చేస్తున్నాడు. పెళ్ళైన చాలా కాలం తర్వాత పుట్టిన రోహిత్ అంటే జయరాం దంపతులకి చాలా ఇష్టం. రోహిత్ చదువుల్లోనూ ఆటల్లోనూ ఫస్ట్ ఉండేవాడు. స్వతహాగా చురుకైన తెలివైనవాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి జాబ్ చేస్తున్నాడు. వనిత పుట్టిండ్లు పల్లెటూరులో. జయరాం మేనత్త కూతురు. అంతగా చదువుకోలేదు. దిష్టి శకునాలు అని నమ్ముతుంది. రోహిత్, సిరి తుమ్మినా దగ్గినా ఏదో దిష్టి తగిలిందని, గాలి సోకుంటుందని తాయెత్తులు కట్టడం, దిష్టి తీయడం చేస్తుండేది. జయరాం ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాడు. అయితే చాలా మంచివాడు. అందరికీ తల్లో నాలుకలా ఉండడంతో కాలనీ సెక్రటరీగా చేశారు. వనిత, సిరి చదువుకుంటుంది, రోహిత్ ఇంకా ఫోన్ చేయలేదని చెప్పింది. రోహిత్ దసరా హాలిడేస్ కావడంతో ఫ్రెండ్స్తో కలిసి అరకు వెళ్తానని 2 రోజుల క్రితమే వెళ్ళాడు. జయరాం మాట్లాడుతూ ఉండగానే ఫోన్ మోగింది. ఎత్తాడు. వనితతో రోహిత్ రేపు ఉదయంకి ఇక్కడ ఉంటాను, బస్సు ఇప్పుడే ఎక్కానని ఫోన్ చేశాడని చెప్పాడు. అయితే సరే, వాడికి ఇష్టమైన స్వీట్స్ అన్నీ చేస్తాను, రేపు వాడి పుట్టినరోజని హడావిడి లోపలికి వెళ్ళిపోయింది. జయరాం నవ్వుకుంటున్నాడు. తర్వాత రోజు ఉదయం 8 గంటలకి సిరి అన్న కోసం బర్త్డే కేక్ రెడీ చేసి ఇల్లంతా డెకరేషన్ చేసి అందరూ రోహిత్ కోసం ఎదురు చూస్తున్నారు. కొంచెం సేపు తర్వాత ఒక వైట్ కలర్ ఇన్నోవాలో కారు ఇంటి ముందు ఆగింది. రోహిత్ బ్యాగ్ తీసుకొని కిందకి దిగాడు. వనిత పరిగెడుతూ వెళ్ళి కొడుకుని చూసి హ్యాపీ బర్త్డే నాన్న అంది. అప్పుడే కారు ఇంకో డోర్ తెరుచుకుని ఒక అమ్మాయి దిగింది. కంచిపొట్టు చీర, చేతికి గాజులు, గోరింటాకుతో చాలా అందంగా ఉంది. మెడలో పచ్చగా మెరిసిపోతున్న మంగళసూత్రం. వనిత ఆశ్చర్యంగా ఎవరన్నట్టు కొడుకు వైపు చూసింది. రోహిత్, అమ్మ క్షమించు, తన పేరు వైశాలి, కాలేజీలో నా క్లాస్మేట్. 4 సంవత్సరాలుగా మేము ప్రేమించుకుంటున్నాం. తనకి ఎవరూ లేరు. మేనత్త దగ్గరే పెరిగింది. తన మేనత్త తనకి వేరే సంబంధం నిశ్చయం చేయడంతో అర్జెంటుగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మేమిద్దరం ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేం. నా ఇష్టాన్ని, నిర్ణయాన్ని మీరు కాదనరని అన్న నమ్మకంతో నీ పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. జయరాం, వనిత, సిరి అందరూ షాకే చూస్తున్నారు. అంతలో వైశాలి వచ్చి జయరాం, వనితల పాదాలకి నమస్కరించింది. తన ఒక్కగానొక్క కొడుకు తనకి చెప్పకుండా పెళ్లి చేసుకోవటం ఏంటి? చిన్నప్పటి నుండి ఒక షర్ట్ కొనుక్కోవాలన్నా తనకి చెప్పే కొనుక్కునే కొడుకు ఇలా చేయడంతో వనిత తేరుకోలేకపోయింది. బరువెక్కిన గుండెతో లోపల బాధని అదింపెట్టి వాళ్ళని లోపలికి రమ్మని ఆహ్వానించింది. ఆ రోజు రాత్రి వనిత నిద్రపోలేదు. తెల్లవారింది. వైశాలి పొద్దున్నే లేచి అందరికీ కాఫీ పెట్టి తీసుకొచ్చింది. వనిత బెడ్రూమ్లో ఉండడంతో కాఫీ లోపలికి తీసుకొచ్చింది. వనితకి వైశాలిని చూడగానే చాలా కోపం వచ్చింది. తన కొడుకు అమాయకుడు, ఈ పిల్లవాడి వల్ల వేసుకుందని ఆవిడ కోపం. వైశాలి వంక కోపంగా చూస్తూ, నిన్ను కాఫీ ఎవరు తెమ్మన్నారు? నా రూంలోకి ఎందుకు వచ్చావు? పో అంటూ అరిచింది. వైశాలి మనసు చివుక్కుమంది. కానీ అత్తగారికి ఇప్పుడు కోపం ఉండడం సహజమే. కొన్ని రోజులు మనసు మారుతుందని సర్దిపెట్టుకుంది. సిరికి మాత్రం వైశాలి బాగా నచ్చింది. తనతో ఎంతో కలుపుగోలుగా ఉంటుంది. వైశాలికి దేవుడంటే ఎంతో భక్తి. రోజు పొద్దున్నే లేచి పూజ చేయటం, ఇంట్లో తులసికోట దగ్గర దీపం వెలిగించి పూజ చేసేది. ఎదురింట్లో ఉంటున్న విజయ, పక్కింట్లో ఉండే వరలక్ష్మి విషయం తెలిసి వనితని ఓదార్చడానికి వచ్చారు. విజయ కుటుంబం వనిత వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడే అదే కాలనీలో వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు. పిల్లలు చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానంతో ఒకరికొకరు సహాయంగా ఉండేవారు. విజయకి, వనితకి 20 ఏళ్ల స్నేహం వల్ల ఒకరు రోజు ఒకసారైనా కలుసుకొని మాట్లాడకుండా ఉండలేరు. ఒకరోజు వైశాలి తులసికోటకి పూజ చేస్తూ ఉండగా పక్క అపార్ట్మెంట్లో చిన్న బాబు తన బాల్ పడిపోయిందని వైశాలి దగ్గరికి వచ్చి అడిగాడు. బాబు చాలా ముద్దుగా బాగున్నాడు. వైశాలి, బాబు నీ ముద్దు పెట్టుకొని నీ బాల్ ఇదిగో అని ఇచ్చి తాను దేవుడికి నైవేద్యం పెట్టిన లడ్డూ తీసుకొచ్చి ఇచ్చింది. ఇదంతా చూస్తున్న బాబు వాళ్ళ అమ్మ కుసుమ బాబుని మందలించింది. ఎవరైనా కొత్త వాళ్ళు ఏమైనా పెడితే తినొద్దని ఆ ఆంటీ ప్రసాదం ఇచ్చింది మమ్మీ, అందుకే తిన్నానని చెప్పింది. విజయ, వరలక్ష్మి, వనిత వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళు పిచ్చిపాటి మాట్లాడుతూ ఉండగా బయటికి నుండి ఏవో కేకలు వినిపించి బయటికి వచ్చారు. పక్క అపార్ట్మెంట్లో బాబు స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. వాళ్ళ అమ్మ కుసుమ కంగారు పడుతూ పెద్దగా అరుస్తూ ఏడుస్తుంది. అందరూ ఏం జరిగిందని పరుగున వెళ్ళారు అక్కడికి. కుసుమ ఏడుస్తూ, ఇప్పటిదాకా చక్కగా ఆడుకున్న బాబు ఒక్కసారిగా పడిపోయాడు.
ఎంత లేపినా లేవడం లేదు. నా కాలు చెయ్యి ఆడడం లేదు. వెంటనే ఆ పిల్లవాడిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. సాయంత్రానికి పిల్లవాడిని డిశ్చార్జ్ చేశాక ఇంటికి తీసుకొచ్చారు కుసుమ దంపతులు. కానీ కుసుమకి వైశాలి ఇచ్చిన లడ్డూ తినడం వల్లనే తన కొడుక్కి ఇలా జరిగిందని అనుమానం. పైగా ఈ విషయాన్ని కాలనీ అంతా ప్రచారం చేసింది. వనితకు కూడా విజయ, వరలక్ష్మిల వల్ల ఈ విషయం తెలిసింది. పైగా వాళ్ళు నీ కోడలితో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి మరీ వెళ్ళారు. వనిత ఈ అమ్మాయి ఎవరో ఏమిటో తెలియదు. కులం, గోత్రం. తాను జాగ్రత్తగా ఉండాలనుకుంది. రోహిత్ని పిలిచి ఈ రోజు నుండి వైశాలి వంట ఇంట్లో అడుగు పెట్టకూడదు అని తానే వంట చేస్తానని చెప్పింది. రోహిత్ వైశాలితో, వైశాలి ఎందుకు నేను వంట చేయొద్దంటున్నారు? నా వల్ల ఏదేమైనా తప్పు జరిగిందా అంది. అదేం కాదు, కొత్తగా పెళ్ళై వచ్చిన కోడలు అప్పుడే వంట పనులు అవి చేయటం ఎందుకని అమ్మ అంది. అంతే అని సర్ది చెప్పడంతో ఊరుకుంది. ఆ రోజు కార్తీక పౌర్ణమి కావడంతో తెల్లవారుజామునే లేచి స్నానం చేసి తులసికోట దగ్గర దీపాలు వెలిగిద్దామని తలుపులు తీసి వనిత భయంతో కెవ్వున అరిచింది. ఆ కేక విని వచ్చి చూసినా ఎవరికీ నోట మాట రాలేదు. ఆ గుమ్మానికి ఎదురుగా రక్తపు బొట్టు చుక్కలుగా రాలుతున్నాయి. గుమ్మానికి పైన చచ్చిన నల్లకోడి వేలాడుతూ ఉంది.